కర్నూలులో దారుణంగా పడిపోయిన ఉల్లి ధర. కిలో ఉల్లి 30 పైసలకు పతనం. క్వింటాల్ 1200కు కొనుగోలు. రాజమండ్రిలో మసాజ్ సెంటర్లపై దాడులు. పోలీసుల అదుపులో 11 మంది. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నట్టు గుర్తింపు. ఏలూరులో కారు ప్రమాదం. అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా. 3 యువకులకు గాయాలు. నర్సాపురంలో ఉద్రిక్తత. రావి చెట్టు విషయంలో ఇరు వర్గాల గొడవ. ముందస్తుగా పోలీస్ పికెట్ ఏర్పాటు. ఆదిలాబాద్ ఇచ్చోడలో ఆర్టీసీ బస్సులో మంటలు. అప్రమత్తమై బస్సును నిలిపివేసిన డ్రైవర్. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు. హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం. వేర్వేరు చోట్ల 3 గల్లంతు. గాలింపు చేపట్టిన అధికారులు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మెదక్ జిల్లా తూప్రాన్లో భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం. ఏరిన వర్షపు నీరు. మెదక్ జిల్లాలో హల్దీ వాగు ఉధృతి. రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు. తూప్రాన్ కిష్టాపూర్ మధ్య రాకపోకలు బంద్. తుంగభద్ర డ్యాంకు తగ్గిన వరద. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1626 అడుగులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 587 అడుగులు. జూరాల ప్రాజెక్టుకు తగ్గిన వరద. ఇన్ఫ్లో 52,000, అవుట్ఫ్లో 45,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లు. సుంకేశ్వర డ్యాంకు కొనసాగుతున్న వరద. 7 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. ఇన్ఫ్లో 35,000, అవుట్ఫ్లో 30,000 క్యూసెక్కులు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులు. భద్రాచలం దగ్గర పెరుగుతున్న గోదావరి. 37 అడుగులకు చేరిన నీటి మట్టం. గోదావరిలోకి భక్తులు వెళ్లకుండా బారికేట్ల ఏర్పాటు. ప్రకాశం బరాజ్కు పెరిగిన వరద ఉధృతి. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు. 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. వైసీపీ పాలనలో విధ్వంసం జరిగింది. చంద్రబాబు పాలనలో ముందడుగు వేస్తోంది. ఏపీకి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్న నడ్డా. శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్లో చోరీ. ప్రయాణికురాలు నుంచి 3,85,000 అపహరణ. బాలుడితో కలిసి మహిళ చోరీ చేసినట్టు అనుమానం. కర్నూలులో పోలీసుల తనిఖీలు. 10 కేజీల గంజాయి పట్టివేత. 5 నిందితులు అరెస్ట్. శ్రీశైలం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. స్వామి అమ్మవార్ల దర్శనానికి 3 గంటల సమయం. స్పర్శ దర్శనాలకు అనుమతి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు. జలమయమైన ప్రధాన రహదారులు. వరద నీటిలో వాహనదారుల ఇబ్బందులు. ఐటీఆర్ ఫైలింగ్ కు ఇవాళే ఆఖరు. గడువు పొడిగించారు అని ప్రచారం. వార్తలను కొట్టిపారేసిన ఐటీ శాఖ.